సమస్యలు, పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషియో డబ్బులను వెంటనే, లష్కర్ గూడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం, పరిష్కరించాలి గీతా కార్మికుల సమస్యలు, మెడికల్ బోర్డు నిబంధనలు, ఎక్స్గ్రేషియో మంజూరులో మెడికల్ బోర్డు నిబంధనలు. సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో కల్లు గీతా కార్మికులు ప్రయత్నం చేస్తామని చెప్పేసి అన్నారు. మరి ఏమైందని చెప్పేసి అంటారు. నందనంలో ఉన్నటువంటి ఇలా నీరా ప్రాజెక్టు కోసం ఉన్నటువంటి ఏదైతే తాటి ఉత్పత్తుల కేంద్రం ఉందో దానికి ఇప్పటికీ నయా పైసా కేటాయించలేదు. మనం కొట్లాడి సాధించుకున్నటువంటి నీరా ప్లాంట్ నక్లేశ్వర్లో ఉన్నదాన్ని ఇవాళ టెండర్ వేసి ఇతరులకు అప్పచెప్పడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మన సంఘాలుగా స్పందించడం, ఇది కళ్ళ గీతా కార్మికులకే ఉండాలి, ప్యాడీ కార్పొరేషన్లే ఉండాలి అని చెప్పేసి మళ్ళీ కొట్లాడితే ఇవాళ కార్పొరేషన్ పరిధిలో ఉంటా ఉన్నది. అంటే ఈ రకంగా ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు వచ్చి ఇచ్చిన హామీ సంవత్సరానికి గడిచిపోతా ఉన్నది. ఇవాళ జూలై 14వ తారీఖు నాడు అయ్యా ముఖ్యమంత్రి గారు 14వ తారీఖు చెప్పిన జూలై 2024, ఇవాళ 25 అయింది. ఈ కాలంలో చూస్తే ఆ రోజు 7,20,00,000 ఉంటే ఇవాళ 12 కోట్లకు చేరుకున్నది. ఇవాళ పాపం పెరిగినట్టుగా ఎక్స్గ్రేషియో బాధితుల యొక్క కేసులు పెరుగుతా ఉన్నాయి. ఇవాళ ఎక్స్గ్రేషియో బాధితులు భర్త చనిపోయినటువంటి కుటుంబం బతకాలి అని చెప్పేసి అంటే ఏంది, భార్యాభర్తలు కలిసి కష్టం చేస్తేనే పిల్లలను సాదుకోలేని పరిస్థితి, కడుపు నిండి అన్నం చేయని పరిస్థితి. ఇవాళ వారి పిల్లల యొక్క చదువులు ఆగిపోయినాయి. మరి ఆయన చనిపోయిన సందర్భంగా దాన సంస్కారాలు చేయడం కోసం, ఇతర కార్యక్రమాలు చేయడం కోసం 1 లక్ష 2 లక్షలు అప్పయింది. చావు బతుకుల్లో ఉంటే దావకాను పట్టుకుపోయారు, అప్పుడు మరొక 1 లక్ష 2 లక్షలు అప్పయింది. మీ ఎక్స్గ్రేషన్ వచ్చుడేమో కానీ ఉన్నవాళ్ళు చచ్చిపోయే పరిస్థితి వస్తా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఇలా చెట్టు మీద నిలబడి కాలు రెక్కలు ఇరిగిన వాళ్ళు, నడుములు ఇరిగిన వాళ్ళు నవ్వుస్తా ఉన్నారు. చనిపోయిన ఆయన పరిస్థితి, చనిపోయినాం, తీసుకుపోయినాం, కాలేసినాం, బొందబెట్టాం, ఒడిసిపోయింది. ఇలా బతుకున్న వాళ్ళు జీవోత్సవాలుగా చావలేక, బతకలేక, కుటుంబాన్ని చూసి ఏడవలేక, మరి ఆ భార్య ఆ భర్తకు మందులు చేయలేక ఇలా నానా అర్కయాత్ర పడతా ఉన్నాం. అందుకోసం పెండింగ్ లో ఉన్నటువంటి ఎక్స్గ్రేషియో డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణం విడుదల చేయాలి. ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కల్లు గీతా కార్మిక సంఘం అన్ని జిల్లా కేంద్రాలలో రీలే నిరాహార దీక్షలు చేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి భవనాన్ని, అసెంబ్లీని, అదే రకంగా నీ యొక్క ప్రజాపాలన భవనం ఏదైతే ఉందో రానున్న రోజులలో నువ్వు ఇవ్వకపోతే ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్కారం. సెలవు పెద్దలారా, థ్యాంక్ యూ. ఎలాంటి సహాయం మీకు అందలేదు అంటే మీరు అప్పుడు సర్టిఫికెట్ పడ్డప్పుడు కూడా మీ ఆయనకి ఏం కాలేదా? ఇప్పుడు ఏం కావాలి? మాకు అద్దెకి ప్రకటించాలి, మాకు రావాలని చెప్పేసి. నాకే అంజయ్య, జిల్లా జనగాం. నేను 9వ నెల 18 తారీఖు నాడు తాటి నీళ్ళు పడ్డా. అయితే ఎల్బీ నగర్ హాస్పిటల్ పవన్ సాయి అంటే నన్ను చేంజ్ చేసారు. 7 లక్షల దాకా ఖర్చు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ₹1 రాలేదు. నాకు 3 పిల్లలు, ఒక కొడుకు, 2 బిడ్డలు. వాళ్ళ పెళ్లిలు అయినాయి, అప్పుడప్పుడు ఖర్చు అయ్యి ఇప్పుడు ₹1 కూడా రాలేదు హాస్పిటల్ నుంచి, ఈ గవర్నమెంట్ నుంచి. ఇంతవరకు ఏం మాత్రం రాలేదు. ఇప్పుడు 9 నెలల నుంచి ఇప్పటిదాకా ఏం లేకుండా అట్లనే ఉన్నాయి. ఇప్పుడు ఏం మందులో కూడా లేకుండా అయిపోతున్నాయి సార్. ఇన్ని రోజులు అవుతుంది, ఇంకా గవర్నమెంట్ ఏం సాయం చేస్తలేదు ఇంతవరకు. రైట్, ఓకే ఓకే రైట్. అందరూ కొంటే ఎరిగిందా? ఎన్నేళ్ళు కూడా నువ్వు కాళ్ళు ఎత్తాను 72 నెలలు చెల్లి. మరి పెట్ట బతున్నావు దవాఖానకి ఎంత ఖర్చు అయింది? 3 లక్షలైంది. మరి ఇప్పుడు ఏం కావాలి? డబ్బులు కావాలి. ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం జూలై 14వ తేదీన రంగారెడ్డి జిల్లా లష్కర్ గూడలో కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ సందర్భంగా మరి తాటి పవారాలను నివారించడం కోసం రక్షణ కిట్లు ఇస్తా ఉన్నాం.
అదే రకంగా గతంలో తాటి చెట్ల మీకెళ్ళి పడి చనిపోయిన వికలాంగులైన వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియో 7,20,00,000 రూపాయలని తక్షణం విడుదల ఇస్తామని చెప్పేసి ఎక్సైజ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, ఎక్సైజ్ మినిస్టర్ జూపెల్లి కృష్ణారావు గారు కూడా ఉన్నారు. మరి ఇవాళ సంవత్సరం అయితా ఉన్నది, ఇప్పటి వరకు ఎక్స్గ్రేషియో డబ్బులు విడుదల చేయలేదు. సంవత్సర కాలంలో మరికొంతమంది పడ్డారు. అవన్నీ ఇవాళ 12,90,00,000 చేరుకున్నది. మరి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 1,50,000 కోట్ల పైచీలకు పెడతా ఉన్నది. అందులో ఈ 12 కోట్ల రూపాయలు పెద్ద లెక్కేమి కాదు. మరి ఈ గీతా కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు తక్షణం విడుదల చేయాలని చెప్పేసి, అదే రకంగా మెడికల్ బోర్డు నిబంధనల వల్ల చాలా మంది అరువులు కూడా పర్మనెంట్ ఎక్స్గ్రేషియో రావటం లేదు. మెడికల్ బోర్డు నిబంధనలు తొలగించాలి. ఎన్నికలకు ముందు చనిపోయిన వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 10 లక్షల రూపాయలు అమలు చేయాలని, అదే రకంగా పర్మనెంట్ డిజబిలిటీకి కూడా 10 లక్షల ఎక్స్గ్రేషియో ఇవ్వాలి. తాత్కాలిక వికలాంగులకు 1,00,000 రూపాయలు ఎక్స్గ్రేషియో ఇవ్వాలని చెప్పేసి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు గీతా కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాశ బాధితులతో చేస్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు తక్షణం మేల్కొని ఏడాది క్రితం ఇచ్చిన హామీని మర్చిపోయిర్రు, గుర్తు చేస్తా ఉన్నాం. వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కళ్ళు గీతా కార్మిక సంఘంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లష్కర్ గూడలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం, పరిష్కరించాలి గీతా కార్మికుల సమస్యలు, మెడికల్ బోర్డు నిబంధనలు, ఎక్స్గ్రేషియో మంజూరులో మెడికల్ బోర్డు నిబంధనలు. సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో కళ్ళు గీతా కార్మికులు ఈరోజు జూలై 14వ తేదీన రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు మాకు ప్రమాణపూర్వకంగా హామీ ఇచ్చారు. మరి గత సంవత్సరము 2024 జూలై 14వ తేదీన కాటమయ్య రక్షణ మోకుల పంపిణీ కార్యక్రమాన్ని హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని లష్కర్ గూడలో నిర్వహిస్తున్న సందర్భంగా ఇలా గీతా కార్మికులకు గత ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియోలు పెండింగ్లో ఉన్నాయి. మరి ఆ ఎక్స్గ్రేషియోల డబ్బులు మొత్తం చూస్తే 7,20,00,000 రూపాయలు ఉన్నాయి. మరి గతంలో పరిపాలన చేసినటువంటి కేసీఆర్ గారు గీతా కార్మికులను పట్టించుకోలేదు, గీతా కార్మికులకు ఎక్స్గ్రేషియో డబ్బులు ఇవ్వలేదు. మరి అదే రకంగా గీతా కార్మికులకు ప్రమాదాల నివారణ జరుగుతూ ఉన్నాయి, వాటిని నివారించడంలో రక్షణ కిట్లు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ ప్రజాపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నేను మీ దగ్గరికే వచ్చినా, మీ వనంలోకే వచ్చినా, మీ మధ్యన కూర్చున్నా, మీతోటే మాట్లాడుతున్నా. అయ్యా గీతా కార్మికులారా, మీ కష్టాలేదో చెప్పురు అని చెప్పేసి ముఖ్యమంత్రి అడిగిండు. అంటే మన అందరం సంతోషపడ్డాం. గతంలో ముఖ్యమంత్రి కలవాలని చెప్పేసి అన్నా, ముఖ్యమంత్రి బంగ్లాకాడికి పోవాలని చెప్పేసి అన్నా అవకాశం ఉండేది కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులను కలిస్తే ఉపయోగం ఉండేది కాదు. మంత్రులు చెప్తుండేది ముఖ్యమంత్రికి చెప్పాలని చెప్పేసి ఎమ్మెల్యేలు కూడా కలిసినాం. వాళ్ళు చెప్పేది మా దగ్గరే ఉన్నది, ఎమ్మెల్యేకి కూడా తప్ప ఇవ్వడానికి దమ్మిడి లేదని చెప్పేసి ఎమ్మెల్యేలు చెప్పేది. ప్రజాపాలన మాత్రం అట్లా ఉండదు. కాబట్టి ముఖ్యమంత్రి మన దగ్గరికి వచ్చిండు, ఏమి కావాలని అడుగుతా ఉన్నాడు. ఇక మన సమస్యలు పరిష్కారం అయిపోతాయని చెప్పేసి మనం జూలై 2024 సంవత్సరంలో అనుకున్నాం. అప్పుడు మన పెద్ద ఆయన ఒక ఆయన చెప్పిండు, అయ్యా మా వాళ్ళు చెట్ల మీదకి వెళ్ళి పడ్డారు, మరి ఎక్స్గ్రేషియోలు వస్తలేవు, 7,20,00,000 పెండింగ్లో ఉన్నాయి, ఇవ్వాలని చెప్పేసి అన్నాం. ఏ మహాభాగ్యం, 7,20,00,000 ఇంత పెద్ద రాష్ట్ర బడ్జెట్లో, ఇంత పెద్ద రాష్ట్ర ప్రభుత్వంలో అది పెద్ద లెక్కేం కాదు. రేపైతే మీకు పైసలు అని చెప్పిండు. మనం చాలా సంబరపడ్డాం, సంతోషపడ్డాం. ఇంకేమున్నాయా మీ కష్టాలని చెప్పేసి అని మళ్ళీ ఇంకో పెద్ద ఆయన అడిగిండు. ఆయన చెట్టు మీద ఉండి చెప్తా ఉన్నాడు, మన గౌలైన చెట్టు ఎక్కి గీతా కార్మికుడు, అయ్యా మేము హైదరాబాద్ దగ్గరనే ఉన్నది మా లష్కర్ కూడా, మరి బ్రాండ్ షాపులు చేయబట్టికే, ఈ బెల్ట్ షాపులు చేయబట్టికే కళ్ళమ్ముడు పోతలేదు. ఇవాళ లేవిడి కళ్ళు, పండుగల కర్రల సీజను, ఇప్పుడే కళ్ళమ్ముడు పోతలేదు. పరుపురాళ్ళు పోతాల సీజన్లో పారబోసుకుంటాను. పట్టణానికి దగ్గర ఉన్న మా పరిస్థితే గిట్లా ఉన్నది. మరి గ్రామీణ ప్రాంతాల్లో, సుదూర ప్రాంతాలలో, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్, నిజామాబాద్ అలాంటి మారుమూల ప్రాంతాలలో గీతా కార్మికుల పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోండి అయ్యా అని చెప్పేసి అంటే
ముఖ్యమంత్రి సమాధానం చెప్పిండు, రేపటి నుంచి బెల్ట్ షాపులు మొత్తం బంద్ చేస్తున్నా. నేను ఎన్నికలలో హామీ ఇచ్చిన బెల్ట్ షాపులు కనుక ఉంటే బెల్ట్ తీస్తా అని చెప్పేసి అన్నాడు. మరి బెల్ట్ ఏడ పెట్టిండో దొరుకుతుందో లేవో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. ఏమైంది నీ బెల్ట్ షాపుల సంగతి అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇవాళ గ్రామం పోయి చూస్తే ఏ ఊరికి పోయినా ఏ పల్లెకు పోయినా ఎక్కడ పోయినా మంచినీళ్ళు దొరుకుతాయో లేవో కానీ ఇంటింటికి గల్లీకి చిన్న ఊరు పోయి చూసినా 10 మద్యం దుకాణాలు ఇలా విచ్చల విడిగా ఏరునై పారుతా ఉన్నాయి. కళ్ళు గీత కార్మికుల తీసిన కళ్ళు అమ్ముడు ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ జనగామ జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయని చెప్పేసి అడిగిండు. అయ్యా మరి తాడి చెట్ల మీకెళ్ళి పడ్డప్పుడు ఎక్స్గ్రేస్ ఇచ్చే సందర్భంలో మరి చనిపోయిన ఆయనకైతే వెంటనే చనిపోయింది అని చెప్పేసి అని ఎఫ్ఐఆర్ ఉంటా ఉంది, పంచనామా రిపోర్ట్ ఉంటా ఉంది. కాబట్టి ఆయనకు ఎక్స్గ్రేస్ రావడానికి అవకాశం ఉన్నది. మరి చెట్ల మీదకి వెళ్ళి పడి 20 గజాలు 30 గజాలు ఆ పైనుంచి వెళ్ళి పడి నరాలు మొత్తం పనికిరాకుండా అయిపోయి ఎన్నుపూస బొక్కలు విరిగిపోయి ఆపరేషన్ అయ్యి కదలేని స్థితిలో ఉన్న ఆయనకు కూడా పర్మనెంట్ ఇవ్వాలని చెప్పేసి అంటే మరి మెడికల్ బోర్డు నిబంధన పెడితే 4 డాక్టర్లు సర్టిఫైడ్ చేయాలని చెప్పేసి అంటే అది రావటం లేదు. మరి మెడికల్ బోర్డు నిబంధన ఖచ్చితంగా ఉన్నది. మరి ఎక్స్గ్రేస్ మరి పర్మనెంట్ రావాలని చెప్పేసి అంటే అలా ఇంకో నిబంధన ఉన్నది. ఏమని నీ శరీర అవయవాల్లో నుంచి వెళ్ళి ఏదైనా ఒక భాగము కన్ను కావచ్చు, కాలు కావచ్చు, చెయ్యి కావచ్చు, ఏదైనా ఒక భాగము విడిపోయి కింద పడిపోవాలి. అంటే నీ శరీర భాగం నుంచి ఒక భాగం మొత్తం ఊసిపోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు పర్మనెంట్ అని చెప్పేసి అంటా ఉన్నాడు. మరి వెన్నుపూస బొక్కలు వెన్నుల్లే ఉంటాయి, కానీ కదిలిపోతే మనిషి మంచానికే ఉంటాడు తప్ప కదలలేని పరిస్థితులు. అలాంటి వాళ్ళకు కూడా ఇవాళ మానవీయ కోణం లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిబంధన ఉన్నది అని చెప్పేసి అంటే మాయం భాగ్యం దాన్ని సరళతరం చేస్తా అని చెప్పేసి అన్నాడు. మరి ఏడాది అయ్యింది, ఏమైంది అని చెప్పేసి సందర్భంగా మనం అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో తాడి చెట్లకు పెంచుకోవడానికి, ఈత చెట్లను పెంచుకోవడానికి భూములు లేవు. పెరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల ఇవాళ చెట్లన్నిటి కూడా తీసివేస్తా ఉన్నారు, తొలగించి వేస్తా ఉన్నారు. మరి వాటి వల్ల మా వృత్తి దెబ్బతింటా ఉన్నది. మరి దానికి ప్రత్యామ్నాయ మార్గం ఏంటిది అని చెప్పేసి అంటే ప్రతి సొసైటీకి టీఎఫ్టీకి 10 ఎకరాల భూమి కొనివ్వాలని చెప్పేసి అని మనం అడిగినాం. ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండు, కొనియడం మీద కొంచెం కష్టమే కానీ ప్రభుత్వ భూములు ఎక్కడ ఉంటే అక్కడ మొక్కలు నాటుతామని చెప్పేసి అన్నాడు. ఏమైంది ఏడాది నుంచి వెళ్ళి చెరువు గట్ల పూట ఎందుకు నాటలే, కాలువ గట్ల పూట ఎందుకు నాటలేవు, బంజర్ భూములు ఎందుకు నాటలేవు? ఇలా రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తే అందులో కూడా కొంత భూమి ఉంటుంది, అందులో ఎందుకు నాటమంటలేవు? ఇట్లా మాటలు చెప్పుడు తప్ప ఇంకొకటి లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదలుచుకున్నాం. ఇంకా అడిగిండు ఇంకేమి సమస్యలు ఉన్నాయా అని చెప్పేసి అంటే ఇవాళ కళ్ళకు మార్కెట్ పడిపోయింది సార్. మరి శాస్త్ర విజ్ఞానం పెరిగింది, అనేక రకాల ఉత్పత్తులు కొత్త బయటకు వస్తూ ఉన్నాయి. మరి మా కళ్ళు తప్ప ఇంకా ఏముంటుంది? అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.